ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు మోటివేషనల్ స్పీకర్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ కోచ్ రామ్ మెట్టు గారు ఉన్నారు. వీరితో ఈరోజు కొన్ని విషయాల గురించి మనం డిస్కస్ చేద్దాం. హలో అండి రామ్ గారు, నమస్తే. నమస్తే అండి. సో ఎన్నో టాపిక్స్ మాట్లాడుకున్నాం, బట్ మనం అంటే రిలేషన్షిప్స్ మీద చూస్తూ ఉంటాం, బట్ కిడ్స్ వరకు ఎక్కడ అంతగా ఆలోచించం అనమాట. బట్ ఈ కిడ్సే మళ్ళీ ఆ పెద్ద అయినాక మళ్ళీ వాళ్ళకి సేమ్ ప్రాబ్లమ్స్ వస్తాయని ఉంటుంది. యాక్చువల్లీ యాజ్ ఎ పేరెంట్స్ అంటే ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ కావచ్చు, కిడ్స్ ముందు అంటే ఎందుకంటే వాళ్ళు యాక్చువల్గా మనల్ని చూసే నేర్చుకుంటారు. ఫాదర్ మదర్ని చూసే వాళ్ళు నేర్చుకుంటూ ఉంటారు ఏ విషయం అయినా కానీ, లైక్ హౌ టు బిహేవ్ కానీ, హౌ టు థింక్, లైక్ ఏవైనా వాళ్ళు నేర్చుకునే పనులన్నీ కూడా మోస్ట్లీ పేరెంట్స్ నుంచే ఉంటుంది. సో ఇలాంటి టైంలో అంటే కిడ్స్ ముందు ఒక వైఫ్ అండ్ హస్బెండ్ కానీ లేదంటే ఫాదర్ మదర్ వాళ్ళు ఏం పనులు అనేది వాళ్ళు చేయకూడదు అంటారు అసలు? ఫ్రాంక్లీ స్పీకింగ్, ఎవరన్నా సరే అండి, కిడ్స్ అంటే రైట్ ఫ్రమ్ ది బిగినింగ్ చూసుకుంటే కనుక కిడ్స్కి గ్రేటెస్ట్ టీచర్ ఎవరు అని అంటే పేరెంట్సే. రైట్, అంటే చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళు ఏంటంటే పేరెంట్స్, చుట్టుపక్కల ఉండేది ఎవరు? పేరెంట్స్. సో అసలు లెర్నింగ్ అనేది స్టార్ట్ అవ్వడమే పేరెంట్స్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో మనం చేసే ప్రతి పనిని వాళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు అండ్ దాన్ని ఇమిటేట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు పిల్లలు. సో ఇప్పుడు మీ పిల్లలు బాగా పెరగలేదు, లేకపోతే వాళ్ళు చేసే పనులకు మీకు ఇరిటేషన్ వస్తుంది అని అంటే ఫ్రాంక్లీ దే ఆర్ రిఫ్లెక్షన్ ఆఫ్ యువర్స్. రైట్, సో ఇప్పుడు మీరు చేసిందే వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళు చేస్తుంటే మీరు ఇరిటేట్ అవుతున్నారు. అలా అవ్వకుండా ఉండాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయకూడని పనులు చాలా ఉన్నాయి వాళ్ళ ముందు. అందులో మోస్ట్ ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఏంటి అని అంటే యెల్లింగ్ ఎట్ సమ్మన్ అండి. నేను చాలాసార్లు చూస్తూ ఉంటాను, వైఫ్ అండ్ హస్బెండ్ గొడవ పడుతూ ఉంటారు, లైక్ కిడ్స్ ముందే అరుచుకుంటుంటారు. అరుచుకునేటప్పుడు యూనో అబ్యూజివ్ వర్డ్స్ కూడా యూజ్ చేస్తూ ఉంటారు, లైక్ చెయ్యకూడని పదాలు కూడా యూజ్ చేస్తూ ఉంటారు. ఇలాంటివి యూజ్ చేసినప్పుడు ఏంటంటే ట్రస్ట్ మీ, ప్రతి చైల్డ్ చాలా ఇంటెలిజెంట్ అండ్ క్విక్ లెర్నర్ అండి. ప్రతి చైల్డ్ ఎట్ ఎ వెరీ యంగ్ ఏజ్ చాలా ఈజీగా గ్రాస్ప్ చేసుకుంటారు ఏదన్నా సరే. అండ్ దట్ ఈస్ ద రీజన్ వై మనం చూస్తూ ఉంటాము ఏంటంటే చిన్న చిన్న పిల్లలు ఈ మధ్యన నాకు వాళ్ళకి దాని మీనింగ్ కూడా తెలుసో లేదో తెలియదు, రోడ్డు మీద ఇట్లా నడుచుకుంటూ వెళ్తా ఉంటే అసలు అమ్మ నా బూతులు తిట్టుకుంటుంటారు. వాళ్ళు చూస్తుంటేనేమో ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్, రైట్, అన్నీ అంటే ఎక్స్ట్రీమ్ లెవెల్ బూతులు అవన్నీ. ఆ బూతులు తిట్టుకుంటుంటారు రోడ్డు మీద, వాళ్ళకి అసలు మీనింగ్ కూడా తెలియదు. అలాంటిది వాళ్ళు తిట్టుకుంటున్నారంటే ఖచ్చితంగా వాళ్ళు పేరెంట్స్ నుంచి నేర్చుకుందే ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ నుంచి నేర్చుకుందే. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే అస్సలు అరవకూడదు. అండ్ ఆ అరవటం అనేది ఇంకొకరి మీదనే కాదు, ఈ కిడ్ మీద కూడా అరవకూడదు. చాలాసార్లు మనం ఏం చూస్తుంటామనంటే అరుస్తే డిసిప్లిన్లో ఉంటారు వాళ్ళు అని అరిచేస్తూ ఉంటారు. కానీ అలా అరిచినప్పుడు ఏమవుతుందని అంటే సెల్ఫ్ రెస్పెక్ట్ దెబ్బతింటుంది కిడ్ది. లైక్ వాళ్ళు ఏంటంటే ఇంటిమిడేట్ అయిపోతూ ఉంటారు అనమాట. నేను స్ట్రాంగ్ కాదు, వాళ్ళు సుపీరియర్, సో నేను అప్ టు మార్క్ లేనేమో అందుకనే వీళ్ళు అరుస్తూ ఉన్నారు అనే కన్ఫ్యూజన్ క్రియేట్ అయిపోతూ ఉంటుంది, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ దెబ్బతింటూ ఉంటుంది అనమాట. సో అందుకనే కిడ్స్ని కూడా అరవద్దు. ఇట్స్ నాట్ అబౌట్ జస్ట్ షౌటింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కిడ్స్, కిడ్స్ మీద కూడా అరవకూడదు. దట్ ఈస్ వన్ థింగ్. అండ్ బూతులు అయ్యి మాట్లాడకుండా ఉండాలి. దట్ ఈస్ వన్ థింగ్ దట్ పీపుల్ షుడ్ అవాయిడ్. సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటిది అని అంటే డిస్రెస్పెక్టింగ్ ఆర్ ఇగ్నోరింగ్. జనరలీ మనం చూస్తుంటాము ఏంటంటే అరుచుకోవడం పక్కన పెట్టేసేయండి, మాట్లాడుతూ వైఫ్ హస్బెండ్ని ఇగ్నోర్ చేయటము లేదా వాళ్ళ ఒపీనియన్స్ని ఇగ్నోర్ చేయటము, వైస్ వర్సా, ఒక్కొక్కసారి హస్బెండ్ వైఫ్ ఒపీనియన్స్ని ఇగ్నోర్ చేయడము. సో ఇలా ఏంటంటే ఒకళ్ళ ఒపీనియన్ని ఒకళ్ళు ఇగ్నోర్ చేయడము లేదా ఒక మనిషిని ఇగ్నోర్ చేయడం లాంటివి చేసామనుకోండి, తెలియకుండానే ఈ కిడ్ కూడా దే విల్ స్టార్ట్ ఇగ్నోరింగ్ దాట్ అదర్ పర్సన్ అనమాట. లైక్ సపోజ్ ఇప్పుడు హస్బెండ్కి లైక్ దక్కాల్సిన రెస్పెక్ట్ దక్కట్లేదు వైఫ్ నుంచి, ఖచ్చితంగా ది సేమ్ రిపీట్స్ విత్ ది కిడ్స్. కిడ్స్ కూడా రెస్పెక్ట్ చేయరు వాళ్ళు, ఎందుకు అంటే దే ఆర్ లెర్నింగ్ ది సేమ్ ఫ్రమ్ ది మదర్. సో ఈ డిస్రెస్పెక్టింగ్ ఈచ్ అదర్ అనేది అస్సలు చేయకూడదండి. అలాంటివి చేసినప్పుడు ఏమవుతుంది అని అంటే యునో తర్వాత వాళ్ళు ఎంత స్కూలింగ్ చేసినా, వాళ్ళు మన మంచికి ఎంత చెప్పినా కూడా వాళ్ళ మాటని పట్టించుకోరు కిడ్స్. సో దిస్ ఇస్ అనదర్ థింగ్ ఏంటంటే ఒకరినొకరు డిస్రెస్పెక్ట్ చేయడం అనేది అస్సలు చేయకూడదు అనమాట. థర్డ్ థింగ్ ఏంటంటే ఇగ్నోరింగ్ లవ్ షుడ్ నాట్ బి డన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కిడ్స్. ఇగ్నోరింగ్ లవ్ అంటే ఏంటంటే భార్యాభర్తలు అన్నాక గొడవలు అవి అవుతూ ఉంటాయి. ఆ టైంలో ఏంటంటే ఒక ఫేస్లో ఎలా ఉంటుంది అని అంటే కాంప్రమైజ్ కాక ముందు ఫేస్లో
హస్బెండ్ మాట్లాడుతుంటే వైఫ్ చిరాకు పడి అటు వెళ్ళిపో, నువ్వు దూరంగా వెళ్ళిపో అని చెప్పడము, లేదా వైఫ్ కాంప్రమైజ్ అవుతుంది అన్నప్పుడు హస్బెండ్ దూరం చేయడము, అంటే రిజెక్టింగ్ లవ్ బేసిక్లీ. దే ఆర్ ట్రైంగ్ టు కాంప్రమైజ్. కాంప్రమైజ్ అయ్యే టైంలో మీరు లవ్ని రిజెక్ట్ చేస్తున్నారు అని అంటే ఇట్ విల్ గెట్ రిఫ్లెక్టెడ్ టు కిడ్స్ యాజ్ వెల్. వాళ్ళు ఏంటంటే వాళ్ళు దే విల్ స్టార్ట్ ఇగ్నోరింగ్ ఎనీ సచ్ యాక్ట్ ఆఫ్ లవ్, అండ్ ఏంటంటే వారు వైలెంట్ అయిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో అందుకనే ఇది కూడా దే హ్యావ్ టు మేక్ షూర్ దట్ దే ఆర్ నాట్ డూయింగ్ దిస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కిడ్స్. ఏంటంటే ఇగ్నోరింగ్ లవ్, ఇది చాలా మందికి తెలియని కూడా తెలియదు దట్ వీ షుడ్ నాట్ ఇగ్నోర్ లవ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ పీపుల్ అనేసి, ఆర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కిడ్స్ అనేసి. సో దిస్ ఇస్ ద థర్డ్ ఆస్పెక్ట్ దట్ పీపుల్ షుడ్ టేక్ కేర్ ఆఫ్. అండ్ వన్ థింగ్ ఏంటంటే చాలామంది అండి కిడ్స్ చిన్నవాళ్ళే కదా, వాళ్ళకి ఇంకా ఊహ కూడా సరిగ్గా తెలియదు అనేసి కిడ్స్ ముందే రొమాన్స్ చేయటము, లేదా కిడ్స్ ముందే డ్రెస్ చేంజ్ చేయడం. రొమాన్స్ చేయడం ఇస్ స్టిల్ దట్ సెకండరీ, బట్ కిడ్స్ ముందు డ్రెస్ చేంజ్ చేయటము, ఇలాంటివి మనం రెగ్యులర్గా చూస్తూ ఉంటాం అనమాట. ఇప్పుడు ఏంటంటే మదర్ కూడా యూనో టైం అయిపోతుంది అనే దీంట్లో, లేకపోతే ఫాదర్ టైం అయిపోతుంది అనే దీంట్లో కిడ్స్ ఉన్నా పట్టించుకోకుండా యూనో యాజ్ లెస్ యాజ్ ఈవెన్ 1 year old దగ్గర నుంచి టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్, దే విల్ స్టార్ట్ అండర్స్టాండింగ్ అండ్ అబ్జర్వింగ్ ఎవ్రీథింగ్, దే విల్ రిమెంబర్ స్టఫ్. సో 1 year దాటారు అని అంటే వాళ్ళ ముందు బట్టలు మార్చుకోవడం ఇట్లాంటివన్నీ చేయకూడదు. మీరు బట్టలు మార్చుకున్నారంటే వాళ్ళకి ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఏంటంటే ఇట్స్ క్యూరియాసిటీ వాళ్ళకి ఎక్కువ ఉంటుంది ఆ స్పాన్లో. ఆ టైంలో క్యూరియాసిటీ ఎక్కువ ఉండి ఏంటంటే కొందరు కిడ్స్లో అబ్జర్వ్ చేస్తూ ఉండొచ్చు, మేబీ వ్యూవర్స్ విల్ గెట్ కనెక్టెడ్ టు ఇట్. ఏంటి అని అంటే మీరు బట్టలు వేసుకున్న తర్వాత కూడా కిడ్స్ ఒక్కొక్కసారి వచ్చి వాళ్ళు ఇట్లా బట్టలు ఇట్లా లాగుతూ ఉంటారు, అంటే జస్ట్ టు చెక్ యువర్ బాడీ పార్ట్స్, బట్టలు లాగుతూ ఉంటారు, లేదా ఒక్కొక్కసారి ఇట్లా ఎత్తుతూ ఉంటారు, లైక్ యూనో శారీని ఇట్లా ఎత్తుతూ ఉంటారు. సో వై అని అంటే బికాస్ ఆ క్యూరియాసిటీ అనేది క్రియేట్ అయింది అక్కడ కాబట్టి, లైక్ యూనో దే హ్యావ్ సీన్ దేర్ ఓన్ సెల్ఫ్ టు బీ సంథింగ్ ఎల్స్ అండ్ అనదర్ పర్సన్ టు బీ సంథింగ్ ఎల్స్. సో ఆ క్యూరియాసిటీ అనేది క్రియేట్ అయింది అని అంటే ఖచ్చితంగా ఎట్ ఎ వెరీ యంగ్ ఏజ్ ఆ క్యూరియాసిటీ వచ్చింది అని అంటే ఇట్స్ ఎ బ్యాడ్ సైన్. సో ఆబ్వియస్లీ ఇలా బట్టలు మార్చుకోవడము ఇలాంటివి కూడా కిడ్స్ ముందు చేయకూడదు ఎట్ ఎ వెరీ యంగ్ ఏజ్. సో ఈ 4 ఎలిమెంట్స్ ఏవైతే చెప్పానో ఇవి ప్రైమరీ ఎలిమెంట్స్ అండి దట్ కిడ్స్ ముందు చేయకుండా అవాయిడ్ చేయాలి. చేశారు అంటే కనుక తర్వాత మీరు మైండ్ సెట్ని మారవడం కూడా చాలా కష్టం మనకి. సో ఇవి జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందండి మనకి. సో ఇవన్నీ కూడా మనకి కిడ్స్ ముందు అవాయిడ్ చేస్తే దే విల్ బిల్డ్ అప్ ఇన్ అ గుడ్ వే అని అంటారు. ఇట్స్ హెల్దీ యాటిట్యూడ్ బిల్డ్ అవుతుంది, అండ్ యునో దట్ ఫోకస్ విల్ బి ఆన్ ది రైట్ థింగ్స్. సో ఇప్పుడు అసలు ఫోకస్ పెట్టాల్సిన విషయాల మీద ఫోకస్ చేయకుండా కరెక్ట్ యాటిట్యూడ్, వేరే వాటి మీద క్యూరియాసిటీ పెరిగిపోవడము, యాటిట్యూడ్ రాంగ్లీ డెవలప్ అవుతుంది. యాటిట్యూడ్ మనందరికీ ఉన్న యాటిట్యూడ్ ఏదైతే ఉందో అది చిన్నప్పుడే డెవలప్ అయిపోతుంది. సో చిన్నప్పుడే వాడి ముందు అంటే పిల్లాడి ముందు అరవటము, లేకపోతే వాడిని రిజెక్ట్ చేయటము, లవ్ని రిజెక్ట్ చేయటం, ఇట్లాంటివన్నీ చేయటం వల్ల ఏమవుతుంది, యాటిట్యూడ్ దెబ్బతింటుంది. సో వన్స్ ఒక యాటిట్యూడ్ అనేది డెవలప్ అయింది అని అంటే మీరు ఎన్ని సెషన్స్, ఎన్ని కౌన్సిలింగ్ సెషన్స్ తీసుకోండి, ఏమన్నా చేయండి, అది మార్చడం చాలా కష్టం. సో అలా రాంగ్ యాటిట్యూడ్ డెవలప్ చేసి దాని కరెక్షన్ వైపు వెళ్ళకుండా అసలు డెవలపింగే కరెక్ట్గా జరిగింది అని అంటే మనకి ఈ బాధ ఉండదు కదా. సో అందుకనే ఈ విషయాలు మాత్రం ఖచ్చితంగా వీ షుడ్ అవాయిడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కిడ్స్ అండి. రైట్. Thank you, Ram Garu, coming and sharing all the information with us. You're welcome, Andy.